ఈరోజు మనం చేస్తున్న పూజ కుజదోష నివారణ పూజ. ఈ పూజ ఎందుకు చేస్తారంటే జాతకరీత్యా కొంతమందికి జన్మతః కుజదోషం వస్తుంది. కావున ఆ కుజదోష నివారణ కోసము బ్రాహ్మణుల చేత జప తర్పణ హోమ దానాదులు చేయిస్తారు. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. శంభు శశిధర్ శివ త్రిలోచన పశుపతి నాగేశ్వర అభిరామ అక్షత రుద్ర రూపం అకుల అనగ మహేశ్వర. దీన్ని ఎలా పెట్టాలి, దాన్ని మాసికం అంటారు. ప్రతి సంవత్సరం చేసి సంవత్సరికాలు అంటారు. శంకర భక్త వత్సల భవ జటాధర్ భీమ ఉగ్రమయంకర కాల కాలం హర విశాలం వృషభారూఢ దిగంబర మృదు కఠోరం మమ అఘోరం గోపతి బాగంబర. అంటే అగ్నిహోత్రుడు ఆయన ఒక దేవుడు తెలుసు కదా. ఎలా ఉంటాడు ఆయన? చత్వారి శృంగ 4 కొమ్ములతో ఉంటాడట, 2 తలకాయలతో ఉంటాడట, 7 చేతులతో ఉంటాడట, 3 కాళ్లతో ఉంటాడట, 7 నారికలతో ఉంటాడట. మరుధారి నమ కపాలి మృగపతి లోక కర్తా శోక హర్తా యోగ కర్తా దుర్జటి గుణ నిధానం ధర్మ ధామం సోమనాథం. ఇలా సమస్యలతో మీరు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మన విజయశ్రీ జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. నమస్కారం.